లేదా నేను అనుకోవటం అండి, యాజ్ ఆఫ్ నౌ సినిమా పరిశ్రమ వరకు మన జర్నలిస్టుల వరకు ఫ్యాన్స్లో హై బ్లడ్ ఇచ్చినటువంటి అలాంటి వాళ్ళకి ఒక ప్రివిలేజ్ లాగా ఈ కార్డ్స్ ఇచ్చి మిగతా వాళ్ళు అవసరమైన వాళ్ళకి కూపన్స్ లాగా ఇవ్వడం అనేది చేస్తే అది ఉంటుంది. ఇది పక్క ప్రణాళికలా ఇంకా చేసుకోలేదు, చేయాలండి, చేస్తాం అలాగా. సార్ నమస్తే సార్. సార్ ప్రసాద్ సార్. సార్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు కంగ్రాట్స్ సార్. మళ్ళీ సార్ ఇప్పుడు యాక్చువల్లీ మీరు ఇప్పుడు 1000 మెంబర్స్ అనుకుంటున్నారు కదా సార్. సో మనం ఎలా ఐడెంటిఫై చేస్తారు? ఇప్పుడు మీరు ఫ్యాన్స్ అనేసరికి మీకు కోట్లాది మంది ఉన్నారు సరే. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఈ ఏరియా తీసుకున్న ఏ ఏరియాలో తీసుకున్నా కానీ విరివిగా వస్తూ ఉంటారు. సో హౌ క్యాన్ వి ఐడెంటిఫై దోస్ పీపుల్? అంటే ఈ 1000 మెంబర్స్ని మనం అనేది ఒకటి. అండ్ మోర్ ఓవర్ ఇట్ ఈస్ నాట్ పాసిబుల్ టు కవర్ బై యూ పీపుల్ ఆల్ ద పబ్లిక్ కదా సార్. ఒకసారి ఏమన్నా గవర్నమెంట్కి ప్రపోజల్ కూడా పెడితే ఎలా ఉంటుంది అంటారు సార్? అసలు తప్పేం లేదండి, కానీ ఆర్గనైజేషన్లో మనం కొంత బెనిఫిట్ చూపించి దాని తర్వాత ఒక డాక్యుమెంట్ లాగా తయారు చేసి కొద్ది ఇవి చేసాము, ఇంత బెనిఫిట్ వచ్చింది కాబట్టి దీన్ని లార్జర్ పిక్చర్. గవర్నమెంట్ ఎప్పుడు స్మాల్ ఏరియాస్లో అనేది పెద్ద అంత ఈల్డ్ ఉండదండి. విట్ నీడ్ టు బి స్టేట్ మొత్తం చేయమనో లేకపోతే జిల్లా వారీగా చేయమనో అలా మనం రిక్వెస్ట్ చేయొచ్చు. హరీష్ రావు గారు కూడా అసలు ఎప్పుడు ఏది అడిగినా కానీ కాదని ఆయన 100% చేస్తారు. అక్కడ కూడా మన హెల్త్ మినిస్టర్తో ఆంధ్రప్రదేశ్లో కూడా మాట్లాడచ్చు. బట్ మనకు అసలు కొంత బేసిక్ డేటా క్రియేట్ చేసుకొని దాన్ని ఒక 6 monthsలో మనం ఇన్ని క్యాంప్స్ చేసాము, ఒక 10,000 మందిని స్క్రీన్ చేసాము, దీంతో ఇలా ఉంది ఈల్డ్. సో మనం జనరల్ పబ్లిక్ అప్లై చేస్తే ఎలా ఉంటుంది అనేది మనం ప్లాన్ చేసుకొని కొంత డిస్కస్ చేసిన తర్వాత. అంటే ఇప్పుడు ఇది ఎందుకు చెప్పానంటే సార్, యాక్చువల్లీ ఇప్పుడు మనకి టైం అనేది చాలా ఇంపార్టెంట్ సార్. అది ఇప్పుడు ఆ పేషెంట్స్ ఎవరికైనా ఎఫెక్ట్ అయ్యి ఉంటే సో విత్ ఇన్ నో టైం మనం దాన్ని ఈజీగా ఐడెంటిఫై చేసి వాళ్ళకి రెక్టిఫై కావాలి అంటే సో విత్ గవర్నమెంట్ సపోర్ట్ వీ కెన్ డూ ఇట్ మోర్ బెటర్ అని నా ఒపీనియన్ సార్. అదే మచ్ లార్జర్ ఇది ఇవ్వాలండి ప్రాసెస్, ఓన్లీ ఫోకస్డ్గా కాకుండా మచ్ లార్జర్ ఏరియా ఇవ్వాలి వాళ్ళకి. సార్ చిరంజీవి గారు, గుడ్ ఈవినింగ్ సార్. వీ హ్యావ్ నో డౌట్స్ నార్ క్వశ్చన్ సార్, బట్ వీ వుడ్ లైక్ టు థ్యాంక్ యూ ఫర్ ఎవ్రీ ఈవెంట్లో కూడా మా జర్నలిస్ట్ కమ్యూనిటీని, మా ఫ్రెటర్నిటీని మీ ఫ్యామిలీలో భాగంగా చేసుకొని యూఆర్ ఎక్స్టెండింగ్ యువర్ హెల్ప్ అండ్ వాట్ ఎవర్ ద సర్వీస్ యూఆర్ డూయింగ్ యూఆర్ ఎక్స్టెండింగ్ టు అస్ ఆల్సో. మా జర్నలిస్ట్ మీట్ బోత్ ఎలక్ట్రానిక్ లక్ష్మీనారాయణ కూడా ఇక్కడ ఉన్నాడు ప్రెసిడెంట్. మేమందరం కూడా వీ వుడ్ లైక్ టు గివ్ ఎ థ్యాంక్స్, నో డౌట్స్ నో క్వశ్చన్స్, హార్ట్ఫుల్ థ్యాంక్స్ టు యూ ఫర్ ఎక్స్టెండింగ్ యువర్ దిస్ థింగ్ సార్. బై ద వే కంగ్రాచులేషన్స్ సార్. థ్యాంక్ యూ ప్రభు. చిరంజీవి గారు గుడ్ ఈవినింగ్ సార్. నాగేంద్ర గుడ్ ఈవినింగ్ సార్. ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్ ఫర్ బీయింగ్ ది గ్రాండ్ ఫాదర్. అండ్ ది మోర్ ఇంపార్టెంట్ థింగ్ ఇందాక మీరు చెప్పిన దాంట్లో అంటే మీరు కరోనా వచ్చిన టైంలో మీరు చేతులు ఎలా కడుక్కోవాలో టీవీలో ఒకసారి డెమో ఇచ్చారు. దట్ హ్యాస్ రియల్లీ ఇంపాక్టెడ్ ఆన్ ది లార్జర్ సొసైటీ, లార్జర్ పార్ట్ ఆఫ్ ది సొసైటీ. చిరంజీవి గారు చెప్పారని. సో మీరు ఇందాక అన్నట్టుగా ఈ షార్ట్ ఫిల్మ్ స్ట్రీమింగ్ కనుక దీని అవేర్నెస్ మీద కానీ లేకపోతే క్యాన్సర్ అవేర్నెస్ మీద కనుక చేయగలిగితే ఇట్ విల్ 100% మేక్ ఏ వెరీ హ్యూమంగస్ ఇంపాక్ట్ ఆన్ ది పబ్లిక్, ఫ్యాన్స్, ఆల్ ద పీపుల్ ఇన్ ది సొసైటీ సార్. అది రియల్లీ నేను ఐ రిక్వెస్ట్ యూ పర్సనల్లీ టు ఇంప్లిమెంట్ దట్. మీరు కనుక చేస్తే దానికి ఉండే అంత ప్రభావం సమాజం మీద మరి ఎవరు తీసుకురాలేరు అనేది నా ప్రగాఢ విశ్వాసం సార్. ఎందుకంటే మనం ఒక 20 years బ్యాక్ వెనక్కి వెళితే బ్లడ్ అవేర్నెస్ అనేది బ్లడ్ డొనేట్ చేయాలనే అవేర్నెస్ అనేది చాలా చాలా తక్కువ స్థాయిలో ఉండేది అనమాట. అసలు బ్లడ్ కొరత వల్ల చాలామంది చనిపోవడం జరుగుతుండేది. అలాంటిది మనం కంటిన్యూస్గా పెర్సిస్టెంట్గా మనం ఈ షార్ట్ ఫిల్మ్స్ ఇచ్చి మన ఆడియో రిలీజ్లో కానివ్వండి, మన ఆడియో క్యాసెట్స్లో వాయిస్ కానివ్వండి, విజువల్స్ కానీ ఇవన్నీ అప్పట్లో ఉన్నాయి. సోషల్ ఎంత అవకాశం ఉండే అంతవరకు ఇవ్వటం మూలంగా ఈ రోజున బ్లడ్ కొరత అనేది లేకపోగా ఒక మంచి అకేషన్లో ఒక గుడ్ గెస్చర్ ఇవ్వాలంటే బ్లడ్ డొనేట్ చేయాలనే లెవెల్కి ఇది రావడానికి ఎంతో కొంత నేను నా బాధ్యత అనేది చాలా గట్టి అయిందండి. అందుకు నమ్మకం నాకు. అయితే నేను ఇందాక అదే వారితో అన్నాను, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ప్రతి సినిమా స్క్రీనింగ్ ముందు మ్యాండేట్ చేసింది. ఇది ముఖేష్ అంటూ అందరికీ పాపులర్. అది దాని ఇంపాక్ట్ చాలా ఉంటుంది. సో దాన్ని మించి మనం చేయగలమా, ఇప్పుడు ఆ అవేర్నెస్ క్రియేట్ చేయలేదు మనం చేయగలమా అనే దాని మీద చిన్న ఉన్నటువంటి డౌట్ వ్యక్తం చేసినప్పుడు డాక్టర్ గారు చెప్పారు, దాని మూలంగా పెరిగిపోవాల్సినంత రేంజ్ పెరగకుండా దాని ఎఫెక్ట్ తోటి తగ్గి
ఈ రోజున 40% ఈ ఓరల్ క్యాన్సర్ బాధితులు ఉన్నారంటే అది స్టెబిలైజ్ అలా ఉండింది. కాబట్టి మీలాంటి వాళ్ళు ఇంకొంచెం హెల్ప్ అయితే మన ఇంపాక్ట్ ఉన్న ఏరియాస్లో ఇంకొంచెం తగ్గే అవకాశాలు బాగా ప్రముఖంగా ఉంటుందని డాక్టర్ సాయి గారు చెప్పడం జరిగింది. మీరు ఇందాక చెప్పినట్టుగా బ్లడ్ డొనేషన్ అన్నది, రక్తదానం అన్నది మీరు రాకముందు అంత ప్రబలంగా లేదు సార్ సమాజంలో. మీరు వచ్చిన తర్వాతే దాని తాలూకా ఉధృతి పెరిగింది సమాజంలో. అండ్ పీపుల్ టెండెడ్ టు డొనేట్ రెగ్యులర్ బేసిస్ లో వచ్చి